ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. స్థానిక క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ హయాంలో పరిపాలన వికేంద్రీకరణ జరిగిందని వివరించారు. కోవిడ్ సమయంలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో వాలంటీర్ వ్యవస్థ ప్రధాన భూమిక పోషించినట్లు తెలిపారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా వైసీపీదే విజయం అని జోస్యం చెప్పారు. ఈ నెల 14వ తేదీన సాయంత్రం 4 గంటలకు మండలంలోని మధ్యవలసలో జరుగు వైసీపీ సభను జయప్రదం చేయాలని కోరారు. విలేకరుల సమావేశంలో ఎంపీపీ డి వాసురాజు, వైస్ ఎంపీపీ బోరి బంగారు నాయుడు, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ డి పెద్దబాబు, ఏఎంసీ చైర్మన్ యలమంచిలి సూర్యనారాయణ, పార్టీ మండల అధ్యక్షులు గాడు శ్రీను తదితరులు పాల్గొన్నారు. వేదిక ముందున్న భీమిలి నియోజకవర్గ భీమిలి మండలం నుంచి వచ్చిన సోదరిమణులకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాం. గెలిపించాలని చేతులు జోడించి వేడుకుంటూ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎటువంటి పాలన కొనసాగుతుందో నవరత్నాల రూపాన పొందుపరిచి ఏదైతే హామీలు ఇచ్చారో పాదయాత్రలో ప్రజలు పడుతున్న కష్టాలను చూసి అవన్నీ కూడా నవరత్నాల రూపంలో పొందుపరిచి అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం నుంచి అమలు చేస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారో కూడా మీరందరూ కూడా చూస్తూనే ఉన్నారు. అమ్మఒడి పథకం కానివ్వండి, రైతు భరోసా పథకం కానివ్వండి, విద్యా దీవెన, వసతి దీవెన, పిల్లకాయలకి నాణ్యమైన విద్య, వైద్యం అందించడం కోసం ఎన్నో గొప్ప మార్పులు చేసిన చరిత్ర మన వైఎస్ఆర్. ఈ భీమిలి నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి కూడా మరి ప్రజలు గతంలో చాలా సార్లు తెలుగుదేశం పార్టీని ఆదరించారు, అభినందించారు. కానీ అభివృద్ధి మాత్రం వారు ఏమీ చేయలేకపోయారు. మరి దానివల్ల మొన్న 2019లో మరి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను భీమిలి అసెంబ్లీ అభ్యర్థిగా పంపించడం మరి మీ అందరూ కూడా అభిమానించి గెలిపించారు. దానికి మీ అందరూ కూడా ధన్యవాదాలు. అలాగే మరి జగన్ గారు కూడా అభిమానించి మంత్రి పదవి కూడా ఇచ్చి గౌరవించారు. మరి దానికి కూడా ఇప్పటికీ మరి రుణపడి ఉంటారని తెలియజేసుకుంటూ మరి నేను ఎక్కువసేపు మాట్లాడను. ఎందుకంటే నా గురించి నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు, అలాగే మీ గురించి నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 16 సంవత్సరాల నుంచి రాజకీయంగా చూస్తున్నారు, మరి 30 ఏళ్ళ నుంచి విద్యా సంస్థలు నడిపిస్తున్నారు, చూస్తున్నారు భీమిలిలో. కాబట్టి తప్పనిసరిగా మీ అందరికీ 4 పాయింట్లు చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓటు వేయాలి, ఆయన ఎందుకు ముఖ్యమంత్రిగా చేయాలంటే మనందరం ఆలోచించాల్సింది ఒకటే ఉంది. తెలుసుకుని మీ అందరికీ ఏం కావాలో మరి పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా పనిచేయడం జరిగిన వాటి వాస్తవం. ఆ విషయం మీ అందరికీ కూడా తెలుసు. మరి ముఖ్యంగా ఈ 5 సంవత్సరాల కాలంలో మనం చూసుకుంటే 2,250 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెట్టాం. అలాగే 500 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు ఖర్చు పెట్టామమ్మా.